చేసిన పనులను బయట చెప్పుకోవాలి, గీత దాటొద్దు అంటూ దిశానిర్దేశం చేశారు. కానీ సిఎల్పి సమావేశంలోనే కొంతమంది బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఎల్పి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కాకరేపినట్టుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుట ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎవరు గీత దాటొద్దు, గీత దాటితే చర్యలు తప్పవు అని. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎవరిని కలుపుకొని వెళ్ళడం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విధంగా ఆయన మాట్లాడారు. రైతు భరోసానే పటిష్టంగా అమలు చేసి ఉంటే సరిపోయేది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. పథకాలను అమలు చేసినప్పటికీ, పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళలేకపోతున్నాం, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది అని ఆయన వాపోయినట్టుగా తెలుస్తోంది. పథకాల అమలు తీరులో ఉన్న లోపాల గురించి సిఎల్పి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్